పాక్ తాటాకు చప్పుళ్లకు బెదరకుండా మేరు పర్వత శిఖరం వలె అదంపూర్ ఎయిర్ బేస్ గర్వంగా నిలబడింది. పశ్చిమ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడే వ్యవస్థలకు కేంద్రంగా నిలిచింది అదంపూర్ ఎయిర్ బేస్. పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను భారత్ దిమ్మ తిరిగే దెబ్బ కొట్టింది. దీనికి ప్రతిగా భారత్లోని అదంపూర్ ఎయిర్ బేస్పై దాడి చేసి S-400 పై దాడి చేశామంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది పాక్. దీన్ని తిప్పికొట్టేలా ఇటీవల ప్రధాని మోడీ స్వయంగా అదంపూర్ను సందర్శించి S-400 MiG-29లు సురక్షితమే అని ప్రపంచానికి చూపారు. వ్యూహాత్మకంగా అదంపూర్ వైమానిక స్థావరానికి చాలా ప్రాధాన్యం ఉంది. భారత్ పాక్ మధ్య జరిగిన ప్రతి యుద్ధంలో ఇది శత్రు దేశానికి తొలి లక్ష్యంగా మారిన దాడులకు తట్టుకుని గంభీరంగా నిలబడింది. అదంపూర్ ఎయిర్ బేస్ను 1950లో ఏర్పాటు చేశారు. ఇది పంజాబ్లోని జలంధర్ నగరానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడి నుంచి పాకిస్తాన్ కేవలం 100 కిలోమీటర్ల దూరం. దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం ఇది. 75 ఏళ్లుగా పాక్ రాడార్ గురిలో ఉన్న చెక్కు చెదరని ఉక్కు శిల్పంలా నిలిచింది. పాక్ ఎప్పుడూ దీని భద్రతా వ్యవస్థలోకి చొరబడాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ నెల 9, 10 తేదీల్లో పాక్ దాదాపు 6 మిసైళ్లను ప్రయోగించిన మొత్తాన్ని దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే భారత్ కూల్చేసింది. ఈ స్థావరం వాయుసేనకు చెందిన 47వ స్క్వాడ్రన్కు అడ్డా. దీన్ని బ్లాక్ ఆర్చర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీంతో పాటు ఫస్ట్ సూపర్ సోనిక్స్గా పేరున్న 28వ స్క్వాడ్రన్ ఇక్కడే ఉంటుంది. ఈ ఎయిర్ బేస్ రోజువారీ కార్యకలాపాలకు ఈ రెండు అత్యంత కీలకమైనవి. వ్యూహాత్మకంగా అదంపూర్ కీలక స్థానం. దీని చుట్టుపక్కల దాదాపు 150 కిలోమీటర్ల లోపే ఆపాచీ హెలికాప్టర్లు ఉన్న పఠాన్కోట్, సుఖోయ్ 30 MKIలు ఉన్న హల్వారా, పాక్ సరిహద్దుల్లోని అమృత్సర్, రఫేల్స్ కేంద్రమైన బఠిండా, చండీగఢ్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. వీటన్నిటిని గ్రిడ్ వలె కలుపుతూ అదంపూర్ ఎయిర్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో S-400 గగనతల రక్షణ వ్యవస్థ తొలి రెజిమెంట్ను ఇక్కడే మోహరించారు. దీంతో పశ్చిమ సరిహద్దులు దీని రక్షణ ఛత్రం కిందకొచ్చాయి. (1965లో పాక్ వాయుసేన అదంపూర్పై ముందస్తు దాడి చేసింది. ఆ తర్వాత 135 స్పెషల్ సర్వీస్ గ్రూప్ పారా కమాండోలను ఇక్కడ ఎయిర్ డ్రాప్ చేసింది. కానీ భారత్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆ కమాండోల్లో చాలామందిని పట్టుకుని మన దళాలకు అప్పగించారు. మిగిలిన కమాండోలు పాకిస్తాన్కు పారిపోయారు. అప్పట్లో ఈ ఎయిర్ బేస్లో వాయుసేన 1వ స్క్వాడ్రన్ ఉండేది. అది సర్గోదా సహా ఇతర కీలక పాక్ వాయుసేన స్థావరాలను ధ్వంసం చేసింది. ఇక 1971 యుద్ధ సమయంలో పఠాన్కోట్లోని రన్వేను పాక్ ధ్వంసం చేయగా అదంపూర్ నుంచి యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరి ఆ ఎయిర్ బేస్కు రక్షణ కల్పించాయి. యుద్ధం మొత్తంలో పూర్తి శక్తి సామర్థ్యాలతో ఇది పనిచేస్తుంది. ఇక 1999 కార్గిల్ యుద్ధంలో ఇక్కడి నుంచి మిరాజ్ 2000 విమానాలు బయలుదేరి శత్రు బంకర్లను ధ్వంసం చేశాయి. టైగర్ హిల్స్, టోటలింగ్ శిఖరాల స్వాధీనంలో కీలక పాత్ర పోషించింది అదంపూర్ ఎయిర్ బేస్. పాక్ తాటాకు చప్పుళ్లకు బెదరకుండా మేరు పర్వత శిఖరం వలె అదంపూర్ ఎయిర్ బేస్ గర్వంగా నిలబడింది. పశ్చిమ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడే వ్యవస్థలకు కేంద్రంగా నిలిచింది అదంపూర్ ఎయిర్ బేస్. పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను భారత్ దిమ్మ తిరిగే దెబ్బ కొట్టింది. దీనికి ప్రతిగా భారత్లోని అదంపూర్ ఎయిర్ బేస్పై దాడి చేసి S-400 పై దాడి చేశామంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది పాక్. దీన్ని తిప్పికొట్టేలా ఇటీవల ప్రధాని మోడీ స్వయంగా
ఆదంపూర్ను సందర్శించి S-400 MiG-29లు సురక్షితమే అని ప్రపంచానికి చూపారు. వ్యూహాత్మకంగా ఆదంపూర్ వైమానిక స్థావరానికి చాలా ప్రాధాన్యం ఉంది. భారత్ పాక్ మధ్య జరిగిన ప్రతి యుద్ధంలో ఇది శత్రు దేశానికి తొలి లక్ష్యంగా మారిన దాడులకు తట్టుకుని గంభీరంగా నిలిచింది. ఆదంపూర్ ఎయిర్ బేస్ను 1950లో ఏర్పాటు చేశారు. ఇది పంజాబ్లోని జలంధర్ నగరానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడి నుంచి పాకిస్తాన్ కేవలం 100 కిలోమీటర్ల దూరం. దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం ఇది. 75 ఏళ్లుగా పాక్ రాడార్ గురిలో ఉన్న చెక్కుచెదరని ఉక్కు శిల్పంలా నిలిచింది. పాక్ ఎప్పుడు దీని భద్రతా వ్యవస్థలోకి చొరబడాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ నెల 9, 10 తేదీల్లో పాక్ దాదాపు 6 మిసైళ్లను ప్రయోగించగా మొత్తాన్ని దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే భారత్ కూల్చేసింది. ఈ స్థావరం వాయుసేనకు చెందిన 47వ స్క్వాడ్రన్కు అడ్డా. దీన్ని బ్లాక్ ఆర్చర్స్ అని కూడా పిలుస్తుంటారు. దీంతో పాటు ఫస్ట్ సూపర్ సోనిక్స్గా పేరున్న 28వ స్క్వాడ్రన్ ఇక్కడే ఉంటుంది. ఈ ఎయిర్ బేస్ రోజువారీ కార్యకలాపాలకు ఈ రెండు అత్యంత కీలకమైనవి. వ్యూహాత్మకంగా ఆదంపూర్ కీలక స్థానం. దీని చుట్టుపక్కల దాదాపు 150 కిలోమీటర్ల వేగంలో లోపే అపాచీ హెలికాప్టర్లు ఉన్న పఠాన్కోట్, సుఖోయ్ 30 MKIలు ఉన్న హల్వారా, పాక్ సరిహద్దుల్లోని అమృత్సర్, రఫేల్స్ కేంద్రమైన బఠిండా, చండీగఢ్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. వీటన్నిటిని గ్రిడ్ వలె కలుపుతూ ఆదంపూర్ ఎయిర్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో S-400 గగనతల రక్షణ వ్యవస్థ తొలి రెజిమెంట్ను ఇక్కడే మోహరించారు. దీంతో పశ్చిమ సరిహద్దులు దీని రక్షణ ఛత్రం కిందకొచ్చాయి.